లేకపోతే చెప్పిన ఓం శ్రీ గురువే నమ, ఓం శ్రీ మాత్రే నమ, సర్వమంగళాయ నమ. ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లో ట్రిప్స్ గురించి చెప్పినప్పుడు వాటిని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్. భారత రాష్ట్రపతి చేత నియమించబడేవారు ఎవరు అని ఒక క్వశ్చన్ వచ్చింది. భారత రాష్ట్రపతి చేత నియమించబడేవారు ఎవరు? ఆ ఆర్టికల్స్ అండి. అంటే 338 షెడ్ అనేటువంటిది ఏమి తెలియజేస్తుంది? 338 ఆర్టికల్ ఏమి తెలియజేస్తుందని అడిగారు. 338 ఆర్టికల్ అనేటువంటిది షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల కమిషన్ యొక్క అధ్యక్షుడిని, సభ్యుల నియామకం గురించి తెలుపును. 338 ఆర్టికల్ అంటే షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల సంక్షేమ కమిషన్ అధ్యక్షుడిని, సభ్యుల నియామకం గురించి తెలిపే ఆర్టికల్ 338. అదేవిధంగా మంత్రిమండలి యొక్క నియామకం తెలిపేది, అంటే కేంద్రం నుంచి చెప్పేది. మంత్రిమండలి యొక్క నియామకం తెలిపేది 75 ఆర్టికల్. మంత్రిమండలి నియామకం తెలిపేది 75 ఆర్టికల్. 75(1) ఆర్టికల్ ఎవరి గురించి ఏం తెలుపుతుంది? 75(1) ఆర్టికల్ ఏం తెలుపుతుంది? ప్రధానమంత్రి నియామకం గురించి తెలుపుతుంది. 75(1) అనేది ప్రధానమంత్రి నియామకం గురించి తెలుపుతుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతరుల న్యాయమూర్తుల నియామకం గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల నియామకం గురించి తెలిపే ఆర్టికల్ ఏంటండి? 124(2). 124(2). అదేవిధంగా రాష్ట్ర గవర్నరు నియామకం గురించి తెలిపేది. రాష్ట్ర గవర్నర్ యొక్క నియామకం 155 ఆర్టికల్. 145 ఆర్టికల్. అదేవిధంగా కేంద్రపాలిత చీఫ్ కమిషనర్ నియామకం 239 ఏం తెలుపుతుంది? 239 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే కేంద్రపాలిత చీఫ్ కమిషనర్ల నియామకం తెలుపును. 239 ఆర్టికల్ కేంద్రపాలిత చీఫ్ కమిషనర్ల గురించి తెలుపును. అదేవిధంగా 329(2). 29(2) ఆర్టికల్ ఏమి తెలుపును? 329(2) ఆర్టికల్ ఏమి తెలుపును? ప్రధాన ఎన్నికల కమిషనరు, ఎలక్షన్ కమిషన్ సభ్యుల నియామకం తెలుపును. ప్రధాన ఎన్నికల కమిషనర్ను, ఎలక్షన్ కమిషన్ సభ్యుల నియామకం గురించి తెలిపే ఆర్టికల్ 329(2). ఇంతకుముందు ఎగ్జామ్లో ఓన్లీ ఈ ఆర్టికల్ అడిగేవాడు. ఇప్పుడు సబ్ ఇది కూడా అడుగుతున్నాడు, సబ్ క్లాస్ కూడా అడుగుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంది. అటార్నీ జనరల్ నియామకం ఇప్పుడు 76(1) అనేది వాళ్ళు ఏ విధంగా వచ్చినాడు. 76(1) అనేది అటార్నీ జనరల్ ఆఫ్ నియామకం. అటార్నీ జనరల్ నియామకం 76(1) అనేది అటార్నీ జనరల్ నియామకం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడు, సభ్యుల నియామకం తెలిపే ఆర్టికల్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అధ్యక్షుడు, సభ్యుల నియామకం తెలిపేది. ఇప్పుడు అది 316 ఆర్టికల్. 316 అంటే ఆర్టికల్ దేనిని తెలుపును? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అధ్యక్షుడిని, సభ్యుల నియామకం తెలిపేది 316. అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నియామకం తెలిపేది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులు తెలిపేది అంటే 217 అనే ఆర్టికల్ కేంద్ర రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తుల నియామకం 217 ఆర్టికల్ ద్వారా నియామకం చేస్తారు. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ నియామకం చెప్పాను 155. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. 148 ఆర్టికల్ డాష్ అంటాడు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియామకం. అదేవిధంగా
హిందూ స్మృతి బిల్లును ఎవరు ప్రవేశపెట్టాడు? హిందూ స్మృతి బిల్లుని ఎవరు ప్రవేశపెట్టారు? జవహర్లాల్ నెహ్రూ. హిందూ స్మృతి బిల్లుని ఎవరు ప్రవేశపెట్టారంటే జవహర్లాల్ నెహ్రూ. ఎప్పుడు? 1950. హిందూ స్మృతి బిల్లును ఎవరు ప్రవేశపెట్టారు లేదా ఏ ప్రధాని కాలంలో ప్రవేశపెట్టారంటే జవహర్లాల్ నెహ్రూ కాలంలో ప్రవేశపెట్టారు. అదే ఆ సంవత్సరం పేరు ఏంటంటే 1951లో హిందూ స్మృతి బిల్లును ప్రవేశపెట్టారు. అదేవిధంగా భారత్ చైనా యుద్ధం తర్వాత ఆనాటి రాష్ట్రపతి భారత్ చైనా యుద్ధం తర్వాత ఆనాటి రాష్ట్రపతి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే భారత్ చైనా యుద్ధం 1962 జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి రాష్ట్రపతిగా ఎవరు నియామకం జరిగారంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. అంటే చైనా యుద్ధంలో భారత్ చైనా యుద్ధం 1962లో జరిగినప్పుడు అప్పుడున్న రాష్ట్రపతి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. అదేవిధంగా రక్షణ మంత్రి ఎవరు? 1962లో జరిగిన భారత్ చైనా యుద్ధంలో రక్షణ మంత్రిగా పనిచేసింది ఎవరు? ఎందుకంటే కృష్ణమేనన్ ఫస్ట్ రక్షణ మంత్రి కృష్ణమేనన్. అయితే కృష్ణమేనన్ని తొలగించిన రాష్ట్రపతి ఎవరు? రక్షణ మంత్రి కృష్ణమేనన్ తొలగించిన రాష్ట్రపతి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ కృష్ణమేనన్ క్యాబినెట్ నుంచి తొలగించారు. అదేవిధంగా భారతీయ తపాలా కార్యాలయ బిల్లును తన దగ్గర పెట్టుకున్న రాష్ట్రపతి ఎవరు? భారతీయ తపాలా కార్యాలయ బిల్లును తన దగ్గరే ఉంచుకున్న రాష్ట్రపతి ఎవరు అంటే జ్ఞాని జైల్ సింగ్ తపాలా కార్యాలయం యొక్క బిల్లు తన దగ్గరే ఉంచేసుకోండి, ఆమోదించుకోండి. ఇప్పుడు 1987 1962లో భారత చైనా యుద్ధం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపతిగా ఉన్నాడు. అప్పుడున్నప్పుడు రక్షణ శాఖ మంత్రిని కృష్ణమేనన్ని క్యాబినెట్ నుంచి తొలగించేశాడు 1962. అదేవిధంగా 1987 అప్పుడు ఉన్న రాష్ట్రపతి 1987 రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ఉండేవాడు. జ్ఞాని జైల్ సింగ్ ఉండి తపాలా కార్యాలయం అటువంటి బిల్లుని తన దగ్గరకు పోతే తన దగ్గరే పెట్టుకున్నాడు. అదేవిధంగా రాష్ట్రపతి పాలన విధించాలనే బిల్లును రాష్ట్రపతి పాలన విధించాల అనేటువంటి బిల్లును 1997లో తిప్పి పంపిన రాష్ట్రపతి ఎవరు? 1997లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అనే ఒక బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు తిప్పి పంపిన రాష్ట్రపతి ఎవరు? 1997లో ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పట్టాలని బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అప్పుడున్నటువంటి రాష్ట్రపతి తిప్పి పంపాడు. ఆ రాష్ట్రపతి ఎవరు? కేఆర్ నారాయణన్. కేఆర్ ఆమోదించి కూడా తిప్పి పంపాడు కేఆర్ నారాయణన్ గారు. అదేవిధంగా 56 రకాల ఆదాయక పదవులను మినహాయిస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లును ఎవరు తిప్పి పంపారు అంటే ఇది 2006 సంవత్సరంలో 56 రకాల లాభదాయక పదవులను మినహాయిస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లును తిప్పి పంపిన రాష్ట్రపతి ఎవరు అంటే 56 రకాల లాభాలు పొందేదానికి మేమంతా పొందొచ్చని ఒక బిల్లును తయారు చేసి రాష్ట్రపతికి పంపితే ఇదేమి ఇచ్చేది, ఇన్ని లాభాలు ఎట్లా ఉండవు, పదవులు ఉండవాలని చెప్పేసి ఈ 56 రకాల లాభదాయక పదవులను మినహాయించడానికి లేదని చెప్పేసి తిప్పి పంపిన రాష్ట్రపతి ఎవరు? అబ్దుల్ కలాం. ఇప్పుడు 2006లో. అదేవిధంగా క్వాలిఫైడ్ అంటే క్వాలిఫైడ్ వీటో అంటే పార్లమెంటు చేత అంటే క్వాలిఫైడ్ వీటో అధికారము ఎవరికి ఉంది? ఈ ప్రపంచంలో క్వాలిఫైడ్ లేక క్వాలిఫైడ్ వీటో అనేటువంటి వీటో అధికారము ప్రపంచంలో ఏ రాష్ట్రపతికి ఉంది అంటే ఈ తరహా వీటో అధికారం భారత రాష్ట్రపతికి లేదు, కానీ అమెరికా అధ్యక్షునికి ఉంది. క్వాలిఫైడ్ వీటో అధికారము ఎవరికి ఉంది అంటే భారత రాష్ట్రపతికి ఉందా? లేదు.
ఎవరికి ఉంది? అమెరికా అధ్యక్షుడికి క్వాలిఫైడ్ వీటో అధికారం ఉంది. అదేవిధంగా తాత్కాలిక వీటో అనే అధికారము ఎవరికి గురించి అంటే, పార్లమెంటు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదనకు పంపితే ఆయన దాన్ని పునశ్చరించమని కోరవచ్చు. అంటే పార్లమెంటు ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదనకు పంపినప్పుడు రాష్ట్రపతి గారు పునశ్చరించండి, ఆ బిల్లులో మళ్ళీ మీరు చూడండి, పునశ్చరించండి అని చెప్పి పంపినప్పుడు దాన్ని ఆ అధికారాన్ని రాష్ట్రపతి గారికి ఉన్న తాత్కాలిక వీటో అంటారు. అదేవిధంగా ప్యాకెట్ వీటో అంటే పార్లమెంటు ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే చట్టం అవుతుంది. పార్లమెంటు ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే చట్టం అవుతుంది. ఆమోదం తెలపకుండా తన దగ్గరే నిలిపేస్తే దాన్ని ప్యాకెట్ వీటో. ప్యాకెట్ వీటో ఏంటంటే, ఏ బిల్లునైనా రాష్ట్రపతి గారి దగ్గరికి పంపినప్పుడు రాష్ట్రపతి గారు ఆమోదించకుండా ఆ బిల్లును తిరిగి పంపకుండా తన దగ్గరే కానీ పెట్టుకుంటే ఆ వీటోని ప్యాకెట్ వీటో అంటారు. తిప్పి పంపితే తాత్కాలిక వీటో అంటారు. పునశ్చరించమని తిప్పి పంపితే దాన్ని తాత్కాలిక వీటో అంటారు. ఆ విధంగా తప్పనిసరిగా ఆమోదించి పంపితే రాష్ట్రపతి అంటే ఏ బిల్లు అయినా పార్లమెంటు మెజారిటీతో పంపితే రాష్ట్రపతి కంపల్సరీ ఆమోదించాలి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.